నాకు నువ్వు ఎదురు వచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురు వచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మొన్న సాటర్డే రోజు నేను వీడియో చేసి పెట్టాను, కొడాలి వెంకటేశ్వరరావు ఎక్కడ కనపట్లేదని. అంబటి రాంబాబును ఓదార్చడానికి చాలా మంది వెళ్ళారు, కానీ కొడాలి నాని వెళ్ళలేదు. వల్లభనేని వంశీ కూడా వెళ్ళలేదు. వీళ్ళిద్దరూ ఎక్కడా కూడా కనపట్లేదు. ఏంటో మరి సడన్ గా వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు ఇద్దరు అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళారు. కానీ హైలైట్ ఏంటంటే దీంట్లో కొడాలి వెంకటేశ్వరరావు తన జాతకం తనే రాసేసుకున్నాడు. 100 రోజులు తనని జైల్లో పెట్టినా కూడా ఏం ఫరక్ పడదని. రేపు నన్ను 100 రోజులు పెట్టాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. అంటే దీని అర్థం ఏంటి? కొడాలి వెంకటేశ్వరరావుకి వేటు పడ్డం మొదలైంది. ఇంకా ఇప్పుడు బయటకు రాకపోతే అటు టీడీపీలో ఎలాగో తీసుకొని వెళ్తే చేత్తో అని చెప్పి ఉమ్మూస్తారు. కాబట్టి అసలు అప్లై చేయడానికి కూడా దిక్కు దివనలేని క్యాండిడేట్ కాబట్టి కొడాలి వెంకటేశ్వరరావు బీజేపీలోకి వెళ్ళాడు, జనసేనలోకి వెళ్ళాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా కొడాలి వెంకటేశ్వరరావు తీసుకుంటే ఆ పార్టీ భ్రష్టు పట్టిపోద్దన్న బ్రాండ్ ఇమేజ్ అతనికి ఉంది. సో ఇంత బూతులు పచ్చిగా బూతులు మాట్లాడే కొడాలి వెంకటేశ్వరరావుకి ఓన్లీ ఆప్షన్ ఏంటి? వైకాపా. ఆడవారిని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అడ్డం పెట్టుకుని పైకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, నువ్వు పీకో, మేమేం పీకలేము, నువ్వు పీకరా. నిన్ను నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్లో ఇంకా సిగ్గు లేకుండా ఇంకేవో పీకమని చెప్పి దాని అధినేత జగన్మోహన్ రెడ్డి అతను అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తప్పదు. సో ఆ ఉన్న అడుగుని, ఆ బాటసారిని, ఆ చిన్న దివ్యని అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్కడక్కడ ఆరిపోతున్న దీపంలా కనిపిస్తాడు రాష్ట్రంలో. ఎందుకంటే ఫుల్ టైం ఉండడు, ఉండడు జగన్మోహన్ రెడ్డి. ప్రజా దర్బార్ అంటే ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ అ సీరియస్ పొలిటీషియన్ యాక్చువల్లీ. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే యాజ్ అన్ ఆన్లుకర్ వెన్ ఐ లుక్ ఇన్ టు ఇట్, హీస్ నాట్ అ సీరియస్ పొలిటీషియన్. అలాంటి మిణుకుమిణికమైన దీపాన్ని వెనకమాల అడుగులో అడుగు వేసుకుంటా నేను వెళ్ళిపోతాను అని చెప్పి కొడాలి వెంకటేశ్వరరావు. నేను మాట్లాడు బాబు, నాకు జైల్లో ఏమైందో నాకే తెలుసు, మీ ఎవరికి తెలీదు, నన్ను ఏ రకంగా ఏంటో అది మనకి తెలియదు కదా, మనకి ఏం జరిగిందో జైల్లో. వల్లభనేని వంశీ మాత్రం బయట ప్రెస్కి వచ్చి ఏం మాట్లాడలేదు, జస్ట్ అలా అంబటి నోదార్చి వెళ్ళిపోయాడు. అంబటి రాంబాబు మాత్రం నన్ను కొట్టడానికి ప్రయత్నించారు, కాళ్ళు చీల్చారు, చేతులు పైకి పెట్టారు, కానీ మనసు మచ్చుకుని కిందకి వెళ్ళిపోయారంట. సో ఇది ఈ శ్రోత్ఘర్షలో కొడాలి వెంకటేశ్వరరావు ఏం చెప్పాడంటే, అంబటి రాంబాబు 18 రోజులు ఉంచిన, చెవిరెడ్డిని 205 రోజులు ఉంచిన, వల్లభనేని వంశీని 137 అంటానికి 140 అన్నాడు. సరే పోనీ, నీ లెక్కే కరెక్ట్. 11 వస్తుందని సిగ్గేసింది కదా మీ అందరికీ. సరే 140 రోజులు వల్లభనేని వంశీని జైల్లో వచ్చిన, ఆఖరికి కొడాలి వెంకటేశ్వరరావు అని ఈ నానిని తీసుకెళ్ళిపోయి 100 రోజులు జైల్లో ఉంచినా కూడా ఎక్కడా కూడా జంకేది లేదంట. అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వల్లభనేని వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ 81 రోజులు, లేకపోతే రేపు నన్ను 100 రోజులు పెట్టాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. అంబటి రాంబాబు అంటండి ఇప్పుడు భూమి పుట్టక ముందు పుట్టినప్పటి నుంచి ఉన్నట్టు పార్టీలాగా మొన్న వెలిసిన వైకాపా పార్టీలో స్థాపకుల్లో ఒకడంట. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటకి వేస్తే ఆయన అడుగుతో పాటు ఇంకో అడుగు పడిందంటే అది అంబటి రాంబాబు గారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో 10 మందిలో అంబటి రాంబాబు గారు ఒకడు. మరి ఏమయ్యామంబటి విజయమ్మ గారిని తీసుకెళ్ళిపోయి తీసేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చుని శాశ్వత ప్రెసిడెంట్ నేనే ఈ పార్టీ కంటే, అలా శాశ్వత ప్రెసిడెంట్లు ఉండవు సార్, ఎలక్షన్ చేసి ఎన్నుకోవాలి సార్ అని చెప్పి నీ మేధావుతనంతో చెప్పలేకపోయావా? అక్కడ రావు మన తెలివితేటలన్నీ. ఇదంతా కాకుండా కొడాలి వెంకటేశ్వరరావు నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, పోలీసులు అందరూ అంబటి రాంబాబుని కాపాడలేక కోర్టులో కేసులు వేశారంట. కోర్టులో కేసులు వేసి అర్జెంటుగా ఇతను తీసుకెళ్లి జైలు లోపల పెట్టారంట. ఆయన కనుక ప్రాంతంలో ఉంటే ఆయనకే ప్రాణానికి ఇబ్బంది ఉంటుందని చెప్పి పోలీసు మా వల్ల కాదు కాబట్టి ఆయన జైల్లో పెట్టమని చెప్పి కోర్టులో కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించినటువంటి పరిస్థితి. అర్థం ఉందా మాట్లాడడానికి? ఇతను కాపాడలేక తీసుకెళ్లి జైల్లో పెట్టారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
ఇదంతా కాకుండా అంబటి రాంబాబు ఏమన్నాడంటే బేసికల్లీ ఏంటి అతనికి ఈ లెవెల్లో కటింగ్ ఇచ్చారు, ఇంత లేదండి ఇక్కడ వెనక వాళ్ళు ఉన్నంత సీన్ లేదు. సడన్ గా చూసి నేను ఏంటి రెడీ నాకు అమ్మ మరి టూ మచ్ చేస్తారు వీళ్ళందరూ. ఆ సీన్ లేదండి వీళ్ళందరికీ, ఆ కటింగ్ కి ఇక్కడ ఉన్న ఫేస్ కి సంబంధమే లేదు. శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత పారిపోయిన కొడాలి. సో ఏంటంటేనంటండి వీళ్ళు బేసికల్లీ వైసీపీ స్థాపకుల్లో ఒకడు అంబటి రాంబాబు అంట. సో కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇక్కడికి వచ్చాడంట. ఆయన అడుగు వెనక మళ్ళీ ఈయన అడుగుంటానే ఉంటుందంట, ఇప్పుడు అసలు వెనక్కి వెళ్ళదంట. ఆ కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటకు వేస్తే ఆయన అడుగుతో పాటు ఇంకో అడుగు పడిందంటే అది అంబటి రాంబాబు గారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ 30-40 ఏళ్ల రాజకీయ జీవితం అంట. అది ఎన్నేళ్ళు ఇతనికే క్లారిటీ లేదు. ఇంకా మాకేం తెలుస్తుంది కొడాలి, మాకేం తెలుస్తుంది? ఎన్నో ఏళ్ళండి మన అంబటికి 30 ఏళ్ళు ఉందనుకుందాం రాజకీయ చరిత్ర. రాజకీయ చరిత్రలో ఈ రోజు దాకా బూతులనే అంబటి ఎక్కడ మాట్లాడలేదంట. మరి అసెంబ్లీలో మాట్లాడింది ఎవరంబటి? గంట అరగంట కబుర్లు. కొడాలి మర్చిపోయావా? ఆయన నీ నోటి బూతుల కంటే ఇతను మెరుగులే. నువ్వు మాట్లాడే కారు కోతలు ఆంధ్రప్రదేశ్లో పేపర్లు చదవాలంటే భ్రష్టు పట్టించారు నీలాంటి వాళ్ళందరూ. ఇన్ఫర్మేషన్ కాదు, బూతులు ఇచ్చారు ఎలా తిట్టాలన్నది. క్యాసినో నడిపిన ఇతను ఇంకో క్యాండిడేట్ అంబటి రాంబాబుకి సపోర్ట్గా వెళ్ళాడు. నిన్న హక్ చేసుకున్నాడు, కౌగులించుకున్నాడు. ఇదంతా వదిలేయండి. ఇదంతా కాకుండా లోకేష్ గారికి పేరు తీసుకొచ్చాడు నిన్న. ఎర్ర బుక్ కాదు పసుపు బుక్లో కూడా ఏ పేరు రాసుకుంటే రాసుకో. ఎవరు అడిగారు లోకేష్ గారిని ఏంటంటే, లోకేష్ గారు రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందంటే ఉంటే కొన్ని రోజులు తెలుస్తుందని ఆయన అన్నారంట. నిన్న లోకేష్ చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో ఈ త్వరలో తెలుస్తుంది. చూడండి ఓవర్ యాక్షన్ ఏ లెవెల్లో ఉందో కొడాలి వెంకటేశ్వరకి. బాలకృష్ణ గారిని మళ్ళీ అప్పట్లోనే నువ్వు విగ్గంటే ఏమైంది, నువ్వు గడ్డకు పెట్టుకున్నావా అన్నారు ఆయన. ఆ డైలాగులు మర్చిపోయావా? మొన్న అన్నాడు ఎవడు కదవా ఇది బిట్టు పెట్టుకుంటాడా? అవునా బిట్టు పెట్టుకుంటా, నీకేంట నువ్వేం బిక్కుని గడ్డం పెట్టుకున్నావు అని అడిగా. ఓపెన్ బుక్ మన అంతా ఎవడికి భయపడే పనేలే. వాడికి చెప్తున్నా మళ్ళీ ఇంకెప్పుడు బాగెట్టే తిరిగి కొడితే ఎట్లుంటది అబ్బా? గుడివాళ్ళలో నామరూపాలు లేకుండా పోయావు. బూట్ పాలిష్ చేస్తా అని చెప్పి దాక్కుని అడివి నువ్వు. నీకు పసుపు బుక్కులు, ఎర్ర బుక్కులు, తెలుగు బుక్కులు రుచేదికా? నీకెందుకు? దమ్మున మగాడివి, నికాసైన మగాడివి అయితే నువ్వు వెళ్ళి బూట్ పాలిష్ చేయాలా చంద్రబాబు నాయుడు? కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిస్తే బూట్ పాలిష్ చేస్తా అన్నావు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. నిన్ను ఓడి ఒక మూల కూర్చున్నావు. రాష్ట్రం అంతటా కూటమి వచ్చింది, టీడీపీ ఎక్కడికక్కడ పసుపు గండాలు ఎగురుతుంటే సిగ్గు లేకుండా ఒక మూల కూర్చుని వెళ్ళి బూట్ పాలిష్ చేస్తే దాని గురించి సమాధానం చెప్పవు. వాగుతున్నావు ఈరోజు. నీకు తెలుసు రెడ్ బుక్ హవా అంటే ఏంటో. ఇన్నాళ్ళు నువ్వు నోరు మూసి కూర్చున్నావు కదా, అది రెడ్ బుక్ హవానే అంటారు. ఇది ప్రజలు అనుకుంటున్నమాట, నాది కాదు. దయచేసి నన్ను అనుకోకండి. సోషల్ మీడియాలో రాసి కమెంట్స్ చదివి నేను చెప్తున్నాను. ఓకే, సో దాంట్లో అంటండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లోకేష్ పేరు రాసిన, లోకేష్ జగన్మోహన్ రెడ్డి పేరు రాసిన, ఎవరు ఎదురైనా ఏంటంటే ఇది ఒక డైలాగ్ ఉంది కదా బాలకృష్ణ గారిది, ఒకళ్ళు నాకు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్, ఒకళ్ళు నేను ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్ అన్నట్టు. ఎటు వచ్చినా రిస్క్ లోకేష్ గారికి అన్నట్ట. ఇంటే 2029 అండి దెబ్బకి దెబ్బ తీస్తారంట వీళ్ళు వచ్చి. నికార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వల్ల భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. నువ్వు రావాలి కదా నాని. నీ పరిస్థితే బర్త్ కన్ఫర్మో కాదో ఎవరికి తెలీదు. నీకున్న గుండి ఆ నొప్పి నాకు తెలియదు, కానీ నీ హెల్త్ కండిషన్ అంటే ఎవరికి అర్థం కావట్లా. 6 నెలల దాకా బయటకు రానన్నావు. ఈరోజు అంబటి రాంబాబు కష్టం వస్తే రాక తప్పక నువ్వు నీ కవల తమ్ముడైనా వల్లభనేని వంశీ బయటకు వచ్చారు. ఏం పీకారు మీరు లాస్ట్ 5 ఏళ్ళు? ఏం పీకారు? నువ్వు ఒక మంత్రివే. నువ్వు మంత్రివా అది కూడా తెలియదు నాకు. నీ గురించి తెలిసిందా ఏంటంటే బూతులు మాట్లాడతావు అంతే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు ఒకడు వాకి వెళ్తారు. మా సంగతి చూస్తారంట. తిరుపతిలో సంతకం పెట్టావా? తిరుపతి గుడి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్లేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడో సంతకం పెట్టాలి, ఎవడో డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ వల్లభనేని వంశీ అటు ఇటుకు ఒకటి మధ్యలో కూర్చుండేవాడు అని మొహం వేసుకుని చూస్తా. అసెంబ్లీలో ఇలాగే ఉండేది మొహం. ఇల్లు కడు తిప్పుతూ ఉండేవాడు. ఈ రోజు ఏమైంది? బెయిళ్ల మీద బయట తిరుగుతున్నాడు చేసిన అక్రమాలన్నిటికీ. బెయిళ్ల మీద
ఇంకా కేసులు పడి అనుకో నువ్వు వెళ్ళి వదలచాలి మళ్ళీ. చూసారా ఇక్కడ చెస్ట్కి పెట్టుకునే బ్యాండ్ కూడా ఆపేశాడు కొడాల వెంకటేశ్వరరావు. ఈ కొడాల వెంకటేశ్వరరావు వచ్చి అంబటి రాంబాబుకు మద్దతు. ఈ కొడాల వెంకటేశ్వరరావుకి ఈరోజు ఉపాధి హామీ పథకాల కేసులు అవనండి, జగనన్న ఇళ్ల కాలనీల పేరు మీద ఇసుక మట్టి తవ్వకాలు అవనండి. ఇదంతా కాకుండా విశాఖపట్నంలోనూ విజయనగరంలోనూ ఇతని పైన నారా భువనేశ్వర్ గారు తిట్టిన కేసు అవనండి. అడ్రస్ లేని నా కొడుకు, ఎవడో కూడా తెలవని నా కొడుకు, నీ బట్టి 210 గాడిని తెచ్చి ఆడు కొడుకు అని చెప్పి ఉత్తుత్తి పుత్రుడిని పెంచుకున్నటువంటి ఆడికి చంద్రబాబు నాయుడికి బుద్ధి ఉండాలి. ఇంకా జనాలు ఉపాధి హామీ పథకాల కింద వీళ్ళందరూ బతుకున్న వాళ్ళకి డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి అకౌంట్లకు డబ్బులు తెచ్చుకున్న అక్రమాల కేసులు అవనండి. నువ్వు వేసుకో నీ చిట్ట 205 రోజులు 2 సెంచరీలు జైల్లో కంప్లీట్ చేసి వస్తావు. ఇదండి ఎట్టకేలకి బయటకు వచ్చి చిల్లర బుద్ధులు ఆపేయండి, నీచ రాజకీయాలు ఆపేయండి అని చెప్పి బూతులు మాట్లాడడానికి హెడ్ ఆఫీస్గా ఉన్న వైసీపీ పార్టీ బూతుల వెంకి ప్రెసిడెంట్ కొడాల వెంకటేశ్వరరావు వచ్చి హితోపదేశం పలుకుతున్నాడు. దెబ్బకి దెబ్బ. ఈసారి నువ్వు రా నెక్స్ట్ టైం గుడివాడలో, అప్పుడు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ సత్తా ఏంటో నీకు. నువ్వు రా ఎలక్షన్లో కంటెస్ట్ చేయి. మొన్న వెళ్ళిపోయావు కదా కౌంటింగ్లో టింగ్ 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 అనుకుంటే మధ్యలోనే అలా వెళ్ళే పరిస్థితి వస్తుంది. పొరపాటున జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసుకెళ్ళకండి. అతనే ఉంటాడు, పార్టీ ఉంటుందో ఎవరికి తెలియదు ఇంకా రాష్ట్రంలో. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొడాల వెంకటేశ్వరరావు పైన మీ ఒపీనియన్స్ ఏంటో గట్టిగా తంపింగా రాయండి కింద. లోకేష్ గారు రెడ్ బుక్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పేరే ఉంటే జగన్ ఫేట్ ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.